హాయ్! హలో అండి అందరికీ. ఈరోజైతే బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది కర్రీ అయితే. దీనికోసం బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. బెండకాయలైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చూపించాను కదా! ఇలా కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. బెండకాయ ఫ్రై అయ్యేలోపు 2 టమాటాలను, కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకొని మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది కదండీ! ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లో తీసేసుకోవాలి. కర్రీ అయితే చాలా బావుంటుందండి. జ్యూసీగా అనిపిస్తుందనమాట కర్రీ. చూసారు కదా! బెండకాయలనైతే తీసేసుకున్నాము. ఇప్పుడు అదే బాండీలో 2 ఉల్లిపాయలు చిన్నగా తరుముకొని, 2 పచ్చిమిర్చిని కూడా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయింది కదండీ! ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 ½ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను. అది కారం అనేది మీ చాయిస్ అండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాస్త అయితే కుక్ చేసుకోవాలి దీన్ని. ఇలా కుక్ చేసుకొని 200 ml కన్నా వాటర్ అయితే మనం వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం నేను షుగర్ అయితే వేశాను. షుగర్ అనేది ఆప్షనల్ అండి. వేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. సాల్ట్ తగినంత అయితే వేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకోవాలి. బెండకాయలు వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా కొద్దిగా తరిగి పెట్టుకొని అది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఒక 10-15 మినిట్స్ వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ అనేది మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి పర్వాలేదు, కుక్ అయిపోతుంది. 10-15 మినిట్స్ కుక్ అయిన తర్వాత కర్రీ అనేది కొంచెం దగ్గరగా అవుతుందనమాట. చూసారు కదా! ఇగో ఇలా అయిపోతుంది కర్రీ వచ్చేసి. దగ్గరగా అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కసూరి మేతి వేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్‌గా ఉంటాయి కదా! అది కూడా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. కంప్లీట్‌గా కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా బావుంటుంది. రైస్‌కైనా, చపాతీకైనా చాలా బావుంటుంది. కర్రీ చూసారు కదండీ! కంప్లీట్‌గా అయితే ఇలా అయితే వచ్చేసింది. చాలా బావుందనమాట కర్రీ వచ్చేసి. వీడియోస్ అయితే నేను ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదండి. ఇక మీదట వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నాకు ఫోన్ అనేది కొంచెం ప్రాబ్లమ్ వల్ల నేను చేయలేకపోయాను. ఇక ఫర్దర్‌గా వీడియోస్ కూడా వస్తాయి. కర్రీస్ అని, కేక్స్ అని ఏమైనా వస్తూ ఉంటాయి. మీరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.